ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తునామమున అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మరి బైబిల్ వర్తమానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరి ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినం మనక బైబిల్ వర్తమానం కొరకైనటువంటి వాక్య భాగము మలాకి మలాకి గ్రంథము అంటే ఆఖరి పుస్తకము. దాంట్లో పాత నిబంధనలు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన వచ్చు దినమును అనేటువంటిది మలాకి ప్రవక్త రాసేటప్పుడు పాత నిబంధన ముగించి ఇక నూతన నిబంధనలో ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడాను యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక ప్రవచనాలను నెరవేరిన తర్వాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు రెండవ రాకడ గురించి మాట్లాడు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఎవరు ఆయనకు ఎదురుగా నిలబడగలరు అనేటువంటి కార్యం, వచ్చు దినమున ఎవరు సహింపగలరు. కాబట్టి ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు అంటే ఏ విధమైన ఆయత్తపాటు కలిగిన వారు నిలబడతారు. కాబట్టి ప్రభు రాకడ కొరకై ఎటువంటి యొక్క ఆయత్తపాటు అవసరము అనేటువంటిది చెప్తూ, అదే 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఆ 2వ వచనములు, అయితే నా నామమందు భయభక్తులు గలవారు వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యమును కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేసెదరు. కాబట్టి ఎవరుంటారంట? ఆయనందు భయపడువారు. కాబట్టి నా నామందు భయభక్తులు లేనివారు. కాబట్టి ఆయన రాకడలో ఎవరు నిలవగలరు అంటే మొట్టమొదటి అంశం ఏంటంటే ఆయనందు భయభక్తులు లేనివారు. ఆయనందు భయభక్తులు కలిగిన వారు ఎట్లాగుంటున్నారట? ధైర్యంగా ఉంటాడు. వారికి ఏం ఉదయిస్తుంది? నీతి సూర్యుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక ప్రవచనం ఇక్కడ చెప్తాను. ఆయన నీతి సూర్యుడిగా ఉంటున్నాడు. ఆయన నీతి సూర్యుడు అయి ఉండి ఎవరెవరి హృదయంలో ఆయన ఉదయిస్తాడో వారిలో మరి అనీతిని తొలగించి నీతిని ఆయన స్థాపించేవాడుగా ఉంటున్నాడు. దైవిక నీతి, అదే క్రీస్తు యొక్క రక్షణ అనేటువంటి. అనీతిమంతులైన మనలో ఆయన నీతిని కలుగజేసేవాడు. కాబట్టి మరి ఎవరైతే ఆయనకు భయపడతారో వారు మాత్రమే ఆయన రాకడ కొరకు మరి సిద్ధముగా ఉండేవాళ్ళుగా ఉంటున్నారు అంటున్నాడు. అట్లాగే మరి యేసు ప్రభు కూడా లూకా సువార్తలు ఏమంటాడంటే 21వ అధ్యాయములో 34వ వచనం నుంచి చూసినట్లయితే ఏమంటాడు? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండు. కాబట్టి ఆ దినము మరొకసారి క్రీస్తు దినము, రెండవ రాకడ దినము ఎట్లా ఉండదంట? మరి అకస్మాత్తుగా రాకుండా సిద్ధపాటు కలిగిన వారే ఉండండి. ఐహిక విచారాలు, ఈ లోకం గురించి విచారం, మన ఉద్యోగము, సంసారము, పిల్లలు, ఇవన్నీ కూడా అవసరమే. అయితే వాటి మీదనే మనం ధ్యాస కలిగి ఉండకుండా మరి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడి అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఆ దినమున భూమి మీద అంతటను నివసించు వారందరూ అది మీకు అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగుబో వీటిని ఎలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబొట్టుకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండు. కాబట్టి రెండవ అంశం ఏంటి? మొట్టమొదటిగా భయభక్తులైన వారుగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన ఎందు మెలకువగలిగిన వారుగా ఉండండి అంటాడు. కాబట్టి ప్రార్థన ఎందు మెలకువగలిగిన ఆ దినం కొరకై ప్రభువా నన్ను సిద్ధపరచు నీ యొక్క రాకడ కొరకై అనేటువంటి విధంగా మనము మరి ప్రార్థనలో మెలకుగా ఉండుట అనేటువంటిది. అట్లాగే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తే ఏమంటాడు 5వ అధ్యాయంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి సమాధానము కలిగి ఉంటా కదా, ఆయన యొక్క మరి కృపను కలిగి ఉండుట, విశ్వాసము ద్వారా సమాధానం. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షించబడి ఉంటున్నాం. కాబట్టి ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం. ఈ విశ్వాసం చెదిరిపోకున్నట్లు మనము ప్రభువా నా విశ్వాసాన్ని స్థిరపరచుము, నా విశ్వాసాన్ని పెంపొందింపజేయమని శిష్యులు ప్రార్థించినారు. అట్లాగే మనం అనుదినము ఆ యొక్క విశ్వాసంలో నిలిచిన వారమై ఉండవలసి అనుకుంటున్నాం. కాబట్టి మనం ఆయన రాకడలో నిలబడాలంటే అర్థం ఏంటంటే ఆయనక మరి విశ్వాసంలో నిలిచిండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఎందుకంటే మరి ఇది ఆయన ద్వారానే మనము మరి మరి విశ్వాసమును కృపను పొందిన వారుగా ఉంటున్నాము. సమాధానం కలిగిన వారు ఉండాలి జీవితాల్లో. కాబట్టి అది రెండవ అంశంగా మనం ఇక్కడ చూస్తున్నాం. మూడవ అంశంగా మనం చూస్తున్నాం అనమాట. నాలుగవ అంశంగా మనం చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటుండే ఇక్కడ, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి
క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. ఏ స్వతంత్రము? ఎక్కడ స్వతంత్రాన్ని మనకిచ్చాడు దేవుడు అంటే, యోహాను సువార్తలో యేసుప్రభువే మాట చెప్తాడు. యోహాను సువార్తలో యేసుప్రభు ఏమంటున్నాడంటే 8వ అధ్యాయంలో చూడండి. మరి 8వ అధ్యాయము 32వ వచనం చదువుతాను. ఆ 1వ వచనం చదువుతాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులైందురు, సత్యమును నుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాను. కాబట్టి నా యందు విశ్వాసం ఇచ్చినట్లయితే మీకు సత్యం అంటే, యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యం జీవం అంటాడు. ఆ యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఎందుకంటే పాపము చేయవాడు పాపమునకు దాసుడు. కాబట్టి పాపమునకు, ఈ లోకానికి, దుర్మార్గతకు దాసులుగా ఉంటే మనలను ఆయన ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసినాడు. అయితే ఈ స్వతంత్రాన్ని కాపాడుకోండి అంటాడు. ఎందుకంటే ఇక్కడ కొంతమందిని గురించి చెప్తూ, ఇక్కడ మరి గలతిలో ఉండే విశ్వాసులు ఆ స్వతంత్రమును కోల్పోయేటువంటి విధంగా ఉంటున్నారు వాళ్ళు. తాము మరి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కోల్పోయినట్టు ఉంటున్నారు. కాబట్టి మీరు దాన్ని కాపాడుకోవాలా అంటాడు. ఎట్లా కాపాడుకోవాలంటే చూడండి, అదే మనం గలతీలకు 5వ అధ్యాయము 13 వచ్చిన చదువుతాను. రైట్. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఈ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులైండుడి. కాబట్టి ఒకరికొకడు దాసులైండుడి. ఒకరికొకరు దాసులు దేంట్లో? ప్రేమలో. కాబట్టి ప్రేమించే విషయంలో ఒకరికొకరు దాసులుగా ఉండాల. అప్పుడే ఏమేర్పడుతుంది? మీ మధ్యలో ఈ యొక్క దేవుడు అనుగ్రహించిన స్వతంత్రం నిలబడేదిగా ఉంటుంది. అంత మాత్రం కాకుండా మరి శారీరక హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారేండకుడు అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రమంతయు దేంట్లో ఉంటున్నది? నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమైనది. కాబట్టి ఇది ఏ గోల్డెన్ రూల్ అట. ఎట్లాగా? నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించుకునేటువంటిది ఇది యూనివర్సల్ ట్రూత్, అందరూ ఒప్పుకునేది. కాబట్టి ఇటువంటి దానిలో నువ్వు నిలిచినట్లయితే అప్పుడు నీకు దేవుడిచ్చిన స్వతంత్రము లేక విడుదల లేక మరి ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకునేవానిగా ఉంటావు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలా? మన స్వతంత్రాన్ని మనం కాపాడుకునే వాళ్ళముగా ఉండవలసిన అనుకుంటున్నాము అంటున్నారు. అట్లాగే మరి 5వదిగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులైండుడి. స్థిరముగా ఉండుట అనేటువంటిది నాట్ ఎ వేవరింగ్. ఇటు కొట్టుకొని పోవు అలలవలే కాకుండా స్థిరమైన వారముగా వెనక దేంట్లో ఉండాలంటాడు? ప్రభువునందు స్థిరమై. కాబట్టి ఆయనందు మనం స్థిరముగా ఉన్నట్లయితేనే ఆయన రాకూడదు. స్థిరముగా ఉండటంటే ఎట్లాగా చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియనియుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమీపం ఉంటున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభువులు మనం ఆనందించే వాళ్ళం ఉండాలా. మన యొక్క సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. ఆయనందు స్థిరంగా ఉండాలా. అంటే ఏం చేయాలా? చూడండి 13వ వచనంలో కూడా, నన్ను బలపరచు ఆనందే నేను సమస్తమును చేయగలను. చూసారా? కాబట్టి మరి పౌలు ఏమంటున్నాడంటే, నన్ను బలపరచు ఆనంది నేను సమస్తమును చేయగలను. కాబట్టి అటువంటి యొక్క నమ్మకము, అటువంటి యొక్క విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడైతే మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూస్తుంటున్నాము. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనము స్థిరముగా ఉండేవాళ్ళనుకుంటున్నాం. కాబట్టి స్థిరమైనటువంటి కాబట్టి ఆయన రాకడలో మనం ఎట్లా ఉండాలా? చూసినట్లయితే భయభక్తులు కలిగిన వారం ఉండాలా. మన జీవితాల్లో దినదినము మరి మరి కాచుకుని ప్రార్థించే వాళ్ళం ఉండాలా. మరి విశ్వాసమును మరి ఆయన యొక్క సమాధానాన్ని కాపాడుకునే వాళ్ళం ఉండాలా. మనకు ఇవ్వబడినట్టు మరి స్వతంత్రము క్రీస్తు యేసులో విడుదలను మనం కాపాడుకునే వాళ్ళం ఉండాలా. అట్లాగే ఆయనతో నిలిచిన వారం ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన రాకడలో మనము ఆయనతో కూడా చేరి మరి నిత్యానితం ఆయనతో కూడా ఆ పరలోకంలో ఉండే వాళ్ళం ఉంటున్నాం. ఇదే మన యొక్క నిరీక్షణ ఉంటున్నది. కాబట్టి మన యొక్క ప్రభు రాకడ కొరకే మనం నిరీక్షించే వారం అయితే ఈ కార్యములన్నీ కూడా మనం మనసులో ఉంచుకొని వాటి ప్రకారం మనం నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయనుగాక.